ఎంజీరావు గారు ఎంజీరావు గారు పాకిస్తాన్ పాలకుల విషయానికి వస్తే ట్రంప్కి తొత్తులుగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. అదే ట్రంప్ ఖమైనీని చంపించేస్తే మాత్రం తిరుగుబాటు మొదలైంది. చాలామంది పాకిస్తాన్ యువకులు రోడ్ల మీదకి వచ్చారు. యుఎస్ ఎంబసీని అటాక్ చేయడానికి వెళితే అమెరికన్ సైన్యం వారిని చంపేసింది. దాదాపు 400 మంది చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. బయటకైతే క్లియర్ సమాచారం లేదు. ఈ స్థాయిలో వ్యతిరేకత రావడాన్ని ఏ రకంగా చూడాలి? ఇది దేనికి సంకేతం? ఇక అసిమ్ మునీర్ అంతమేనా? ఎస్ అండి, ఇప్పుడు పాకిస్తాను అమెరికాకు ఒక తొత్తు. ముఖ్యంగా పాకిస్తానీలు కాదు, పాకిస్తాన్ని పరిపాలిస్తున్న అసిమ్ మునీర్, ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్, వీళ్ళు పాకిస్తాన్ ట్రంప్ ఏది చెబితే అది చేస్తారు. అందువల్ల మనకు తెలుసు అక్కడ నుంచి రేర్ ఎర్త్ మినరల్స్ ఒప్పందం చేసుకోవడం, అసిమ్ మునీర్ వైట్ హౌస్కి వెళ్ళడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి అసిమ్ మునీరు, ఈ షహబాజ్ షరీఫ్ ట్రంప్ చెబితేనే ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ జరిగినట్టు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు ట్రంప్ యొక్క తొత్తులు. అమెరికా ట్రంప్ డిఫరెంట్ అనమాట. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆయితొల్లా అలీ ఖైమోనీని అమెరికన్ ఫోర్సెస్ చంపిన తర్వాత ఇజ్రాయలీ ఫోర్సెస్ ఇప్పుడు దానికి వ్యతిరేకంగా అమెరికా కాన్సులేట్, ఏది కరాచీ, లార్జెస్ట్ ఆర్థిక రాజధాని పాకిస్తాన్కి, లార్జెస్ట్ సిటీ, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో 20% కరాచీలోనే ఉంటుంది. ఇస్లామాబాద్ ఈ ప్రాంతం కాదండి. ఇప్పుడు కరాచీలో ముస్లిమ్స్, షియా ముస్లిమ్స్ వెంటనే అమెరికాకి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తూ కరాచీ అమెరికా కాన్సులేట్ రాయబార కార్యాలయం మీద వాళ్ళు దాడి పాల్పడితే అమెరికన్ సైన్యం, ఎందుకంటే ఏ అమెరికన్ కాన్సులేట్ని ఎవరి దేశాన్ని అయినా వాళ్ళ సైన్యం అక్కడ ఉంటుంది. ఇప్పుడు మన దేశాన్ని రక్షించుకోవడానికి మన సైన్యం, మన సిఆర్పిఎఫ్ దళాలు అక్కడ ఉంటాయి. ఆ విధంగా అమెరికా కాన్సులేట్లో సిబ్బందిని రక్షించడానికి అమెరికా సైన్యం పాకిస్తాన్ మీద కాల్పులు జరిగితే 10 మంది చనిపోయారని రిపోర్ట్ వస్తుంది. కానీ అక్కడ ఎక్కువ చనిపోయే అవకాశాలు కూడా అక్కడ ఎక్కువ ఉన్నాయి. రాళ్ల దాడి, భయంకరమైన దాడి జరిగింది. ఇప్పుడు ఇది పాకిస్తాన్లో ఇది ఒక రెవల్యూషన్ తీసుకొస్తుంది. ఏది? పాకిస్తాన్కి తొత్తులుగా అసిమ్ మునీర్ మారారు, పాకిస్తాన్ తొత్తుగా షహబాజ్ షరీఫ్ మారారు. ఇప్పుడు వాషింగ్టన్ బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్కి వెళ్ళినప్పుడు షహబాజ్ షరీఫ్ని అమెరికన్ ప్రెసిడెంట్ డైరెక్ట్గా ఒక ప్రోటోకాల్కి విరుద్ధంగా స్టాండప్ అని మాట్లాడితే ఒక స్కూల్ పిల్లవాడిగా షహబాజ్ షరీఫ్ నిలబడి చేతులు కట్టుకుని నమస్తే నమస్తే ప్రజెంట్ నేను వచ్చాను అన్నట్టు ఆయన చెప్పుకున్నదే పాకిస్తాన్లో భయానకమైన సోషల్ మీడియాలో మనం చూసాం. ఇంత దారుణంగా మన నాయకులు దిగజారిపోయారా అని. అదేవిధంగా ఇండియా ఫైట్ చేసి ట్రంప్ టారిఫ్లను తెచ్చుకుంటే ట్రేడ్ డీలు, పాకిస్తాన్ నాయకుని బతిని ఆడి నోబెల్ పీస్ ప్రైజ్ ఆయనకి ఇవ్వడానికి ప్రపోజ్ చేసినా మన వాళ్ళు ఏం సాధించలేదని పాకిస్తాన్ అంతా ఒక అసంతృప్తి ఉంది. కానీ ఆయితొల్లా ఖైమోనీని చంపిన ట్రంప్కి, సిఐఏకి సపోర్ట్గా అసిమ్ మునీర్, షహబాజ్ షరీఫ్ వ్యవహరిస్తున్నారు అనేది ఇప్పుడు పాకిస్తాన్లో కరాచీలో జరిగిన పరిణామాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇస్లామిక్ ఫోర్సెస్ అన్ని ఏకమయ్యే క్షణంలో ఇటు ఇరాన్కి పాకిస్తాన్ సపోర్ట్ ఎక్కువ ఉంది ప్రజల్లో. 99% పాకిస్తానీ ప్రజలు ఖైమోనీకి సపోర్ట్ చేస్తున్నారు. ఖైమోనీ మరణాన్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో అసిమ్ మునీర్, షహబాజ్ షరీఫ్ ట్రంప్కి సపోర్ట్ చేయడం నచ్చడం లేదు. కాబట్టి ఇప్పుడు అసిమ్ మునీర్, షహబాజ్ షరీఫ్ని పదవిలోంచి దిగే విధంగా అక్కడ ప్రదర్శన జరిగిన ఆశ్చర్యంలో దీనినైతే ఖైమోనీ రెవల్యూషన్ అంటానమాట. అంతటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ వచ్చింది. ఇదే వస్తే ఇప్పుడు ఆల్రెడీ బలూచిస్తాన్లో ఒక సివిల్ వారు, ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అక్కడ తాలిబాన్తో ఈ జోరాన్ లైన్ వెంబడి యుద్ధం, సింధు ఈ ప్రావిన్స్లో అలజడులు, పిఓకేల అలజడులు, దీనికి ఇది తోడవుతే ఇది ఖైమోనీ రెవల్యూషన్, ఇస్లామిక్ రెవల్యూషన్ తోడుపడితే అసిమ్ మునీర్ పదవి పోవడంలో ఎటువంటి సందేహాలు లేదు. కాబట్టి అసిమ్ మునీర్కి ఇది బిగ్ ఛాలెంజే. ఈ ట్రంప్కి సపోర్ట్ మానేసి ఒకవేళ ఇరాన్కి సపోర్ట్ ఇస్తే లేకపోతే తటస్థంగా ఉన్న ప్రెసిడెంట్ ఊరుకోరు ట్రంప్. కాబట్టి ముందు చూస్తే గోయా, వెనక చూస్తే ఇది. కాబట్టి ఆయన్ని ఈ పాకిస్తానీ ప్రజలే దీన్ని ఆయన పదవి నుంచి దిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక బిగ్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కాబట్టి ఇస్లామిక్ ఫోర్సెస్ రైజ్ అయ్యేటప్పుడు ఇండియా ఇన్వాల్వ్ అవ్వకూడదు. దాన్ని వదిలేస్తే పాకిస్తాన్ అసిమ్ మునీర్ ప్రభుత్వం మాత్రం దాన్ని కోల్పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్. ఇక ఇరాన్